ఫ్రీడమ్ సేల్ మొదలైంది. మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో భారీగా ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఒక చిన్న తప్పు చేస్తే మీకు 5,000 నుంచి 15,000 లోపు నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. చాలామంది ప్రతి సేల్స్లో అదే తప్పు అయితే చేస్తున్నారు. సో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు తప్పక తెలుసుకోవాల్సిన 7 స్మార్ట్ టిప్స్ ఏంటో తెలుస్తాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి టెక్నోటీ. మీరు ఫ్రీడమ్ సేల్లో మొబైల్ కొందాం అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ 7 విషయాలు అయితే తెలుసుకోవాలన్నమాట. మిస్టేక్ నెంబర్ 1, డిస్కౌంట్ చూసి వెంటనే ఆర్డర్ చేయడం. చాలామంది ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సేల్ ప్రైస్ చూసి ఆర్డర్ అయితే చేసేస్తారనమాట. కానీ ఎంఆర్పి అయితే సరిగ్గా పట్టించుకోరు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏ అయితే ఆఫర్స్ పెడతారో వీళ్ళు ఏంటంటే ఉన్న ప్రైస్ని డబుల్ చేసి పెట్టేసి మళ్ళీ అదే ప్రైస్కి అమ్ముతారనమాట. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఆర్డర్ యొక్క హిస్టరీ చెక్ చేయండి. దాన్ని బట్టి మీరు నిర్ణయం అయితే తీసుకోండి అనమాట, కొనాలా లేదా అనేది. మిస్టేక్ నెంబర్ 2, కెమెరా మెగాపిక్సెల్ చూసి మాత్రమే కొనడం అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటే ఫొటోస్ ఎక్కువ వస్తాయి అనుకుంటారు, కానీ అది పప్పులో కాలేసినట్టే. యాక్చువల్గా మనకి ఇక్కడ కావాల్సిన మెయిన్ ఇమేజ్ ప్రాసెసింగ్, అలాగే ఏ సెన్సార్ వాడారు అనేది. సో ఇవి మెయిన్ మన ఫోకస్ అయితే ఉండాలన్నమాట. దాన్ని బట్టి మీరు మంచి కెమెరా ఉన్న మొబైల్ని అయితే ఎంచుకోవచ్చు. మిస్టేక్ నెంబర్ 3, సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీరు ఇగ్నోర్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే హార్డ్వేర్ చూస్తారు కానీ సాఫ్ట్వేర్ చూడడం మర్చిపోతారు అనమాట. సో మీకు ఎక్కువ ఎన్ని అప్గ్రేడ్స్ వస్తే మీకు అంత బెటర్ అనమాట. ఎందుకంటే మీకు ఎవ్రీ టైం మీకు సెక్యూరిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది తప్ప ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఇగ్నోర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ని అయితే మిస్ అయిపోతారు. మిస్టేక్ నెంబర్ 4, స్టోరేజ్ గురించి ఆలోచించకపోవడం. సో చాలామంది ఏంటంటే మనకి 128 GB తీసుకుంటారు, లేదంటే 256 GB తీసుకుంటారు. బట్ తర్వాత ఏంటంటే రిగ్రెట్ అవుతారనమాట. సో దానికి కారణం ఏంటంటే ముందే ఆలోచించకపోవడం. సో ఏంటంటే మనకి సాధారణంగా గేమింగ్ అలాగే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ రికార్డ్ చేస్తే మీరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మొబైల్ వచ్చేసి మనకు 30,000 పెట్టారు అనుకోండి బేస్ వేరియంట్. సో మినిమం 6 GB వచ్చేసి మనకి 34 అలా పెడతారు. కానీ చాలామంది ఏంటంటే సాధారణంగా బేస్ వేరియంట్ అయితే కొంటూ ఉంటారు. కొన్ని తర్వాత గేమ్స్ అనో వీడియోస్ అనో ఫొటోస్ అనో ఏదోటి రికార్డ్ చేయడం, గేమ్స్ ఆడడం ఏదో చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు స్టోరేజ్ అయితే సరిపోదు అనమాట. ఈవెన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి మొబైల్ నుంచి చాలానే వస్తాయి కదా ఎవ్రీ ఇయర్ మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్. సో ఆ విధంగా కూడా చాలా స్టోరేజ్ కన్జ్యూమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు ఏంటంటే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారనమాట. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఒక మొబైల్ కొనే ముందు మీరు అంటే మీ ప్రయారిటీ ఏంటి, సో దాన్ని బట్టి ఆలోచించి మీరు మొబైల్ అయితే కొనడం బెటర్ నేనైతే అంటాను. మిస్టేక్ నెంబర్ 5, ఎక్స్చేంజ్ ఆఫర్ చెక్ చేయకపోవడం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి కార్డ్ ఆఫర్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ లేదా బ్యాంక్ ఆఫర్ అన్నీ కలిపి మనకి అసలు ప్రైస్ అయితే నిర్ణయించబడుతుంది. బట్ చాలామంది ఏంటంటే అది చెక్ చేయకుండానే మొబైల్ అయితే కొంటూ ఉంటారు, అంటే డైరెక్ట్ ఒరిజినల్ ప్రైస్గా కొనేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా చాలా మనీ అయితే లాస్ అవుతారనమాట. నేనేమంటున్నానంటే ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ కొనదలుచుకుంటే ఫస్ట్ ఆఫర్స్ అయితే చెక్ చేయండి, ఏమేమి కార్డ్ మీద ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది. సో దాన్ని బట్టి మీకు ఎంత ప్రైస్ తగ్గుతుందో కూడా మీకు అవగాహన అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ ప్రైస్ ఎక్కువ అనిపిస్తే కనుక వీటికి పోటీగా మనకి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ పోటీగా ఫ్లిప్కార్ట్ ఎలా ఉంది. సో ఈ విధంగా అనమాట. సో అదర్ వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీకు డీల్ అయితే తెలుస్తుంది అనమాట, మీకు దేంట్లో తక్కువగా వస్తుంది అనేది. పర్టికులర్ మొబైల్ అయినా అవనండి, ఏదైనా గ్యాజెట్ అయినా అవనివ్వండి. మిస్టేక్ నెంబర్ 6, రివ్యూస్ చూడకుండా వెంటనే కొనడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మొబైల్ కానీ కొత్త గ్యాజెట్ కానీ ఏమైనా లాంచ్ అయింది అనుకోండి. సో చాలామంది ఏంటంటే అది అసలు ఎలా ఉందో కూడా చూడరు అనమాట. కొనేయాలంతే, ఫస్ట్ కొనేసి అది వాడేయాలి. సో మన దగ్గరే ఉందని చూపించాలి ఫస్ట్. సో చాలామంది చేసే పని అయితే ఇదే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే అక్కడ అసలు మనకు ఆ మొబైల్ కానీ ఆ గ్యాజెట్ కానీ అసలు ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. స్పెక్స్ పరంగా మాత్రమే మనం చూస్తాం. నేనేమంటున్నానంటే ఫస్ట్ అసలు రివ్యూస్ అయితే బయటకు రానివ్వండి. సో రివ్యూస్ వచ్చాక అసలు ఆ మొబైల్ వాడే వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ టెక్ క్రియేటర్స్ కానీ ఎవరికొకరు రివ్యూ అయితే చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు జస్ట్ ఆ రివ్యూ చూసి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట, అసలు మొబైల్ కొనాలా లేదా అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి అప్పుడు ఆ మొబైల్ కొనడం లేదంటే ఆ గ్యాజెట్ కొనడం చాలా బెటర్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ మనకి సేల్స్ స్టార్ట్ అవుతున్న ఒక 2 days ముందే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో మనకి మొబైల్ అన్బాక్సింగ్స్ వచ్చేస్తున్నాయి, లేదంటే బేసిక్ ఇంప్రెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఒక ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అయినా. సో మీకు చాలా ఈజీ అయితే అవుతుంది అనమాట. మిస్టేక్ నెంబర్ 7, మీ యూసేజ్కి సరిపోని ఫోన్ కొనడం. ఓన్లీ గేమింగ్ చేస్తారా, లేదంటే ఓన్లీ కెమెరా వాడతారా, లేదంటే బ్యాటరీ మెయిన్ ప్రయారిటీయా? సో మీరు దాన్ని బట్టి మొబైల్ తీసుకుంటే మీరు ఎక్కువ బెనిఫిట్ అయితే పొందుతారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని కలిపిన ఫోన్స్ దొరకడం అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా కష్టం అనే చెప్పాలి. సో నేనేం చెప్తున్నానంటే మీకు యూసేజ్ ప్రకారం మీరు ఫోన్ తీసుకుంటే మీరు చాలా బెస్ట్ బెనిఫిట్ అయితే అవుతారనమాట. ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే మీరు తొందరపడి అయితే ఆర్డర్ అయితే చేయమాకండి. సో మెయిన్లీ మీరు మీ యొక్క బడ్జెట్ అలాగే మీకు ఎలాంటి స్పెక్స్ కావాలి ఈ విధమైన అవి ఆలోచించి వేరే మొబైల్స్తో కంపేర్ చేసి తీసుకుంటే మీకు ఈ ఫ్రీడమ్ డే సేల్లో మీకు మంచి డీల్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. మీ బడ్జెట్ ఎంత? 5,000, 10,000, 15,000, 20,000.
సో మీ యొక్క ప్రైస్ సెగ్మెంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అక్కడ బెస్ట్ మొబైల్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఆర్ సాయి సైనింగ్ ఆఫ్.